కళ్ళు మూసి తెరిచేలోపు 2025 గడిచిపోయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. జనవరి 1, 2025 మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమైపోయాయి? జిమ్ముకు వెళ్తా అన్నావు, వెళ్ళావా? కొత్త స్కిల్ నేర్చుకుంటా అన్నారు, నేర్చుకున్నారా? డబ్బులు ఆదా చేస్తా అన్నారు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి. చాలా మందికి సమాధానం లేదు అనే వస్తుంది. ఎందుకంటే మనిషి నైజమే అంతే. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం అనగానే ఏదో తెలియని ఉత్సాహం. బట్ ఒక 15 రోజులు గడిచిన తర్వాత అదే లైఫ్ స్టైల్, అదే రొటీన్, మళ్ళీ అదే ఫెయిల్యూర్. మీరు పెట్టుకున్న గోల్స్ అన్ని 15 రోజుల తర్వాత ఆగిపోతాయి. ఈ 2026 అనేది కేవలం క్యాలెండర్ మారటం కాదు, నీ లైఫ్ గాని మారాలి. అండ్ ఈ 2026 అనేది ఒక 365 పేజీల పుస్తకం. ఆ పుస్తకంలో ప్రతి డే ఏదో ఒకటి నోట్ అవ్వాలి. ఏదర్ ఆ ఫస్ట్ పేజ్ అనేది ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే 10th పేజ్ అనేది ఫెయిల్యూర్ కావచ్చు. బట్ 365 పేజీ పక్కా సక్సెస్ అవుతుంది. బట్ పేజీలు మొత్తం చెత్త రాతలతో నింపుతారా, లేక చరిత్ర సృష్టిస్తారా? ఇది మీ అందరికి తెలిసిందే. కాలం ఎవరి కోసం ఆగదు. మీ వయసు పెరుగుతుంది, మీ బాధ్యతలు పెరుగుతున్నాయి, కానీ మీ ఇన్కమ్ పెరుగుతుందా, మీ ఆరోగ్యం మెరుగుపడుతుందా? ఈ వీడియోని మీరు టైం పాస్ కోసం చూడకండి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలు 2026 లో మిమ్మల్ని, సేమ్ నన్ను కూడా కొత్త ఈ చివరిలాగా నిలబెడతాయి. ఒక్కసారి థింక్ చేయండి, మనం అనుకున్నది ఎందుకు చేయలేకపోతున్నాం? దీనికి కారణం సోషల్ మీడియానా, కన్సిస్టెన్సీ లేకపోవడమా, లేకపోతే సెట్స్ కంటెంట్ చూడటమా? ఏదో ఒకటి. అసలు ఏంటి రీజన్? ఆ రీజన్ అనేది కనుక్కో. ఆ రీజన్ కి సొల్యూషన్ గాని ఎతుకు. ఓకే, దీని వల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను అంటే దానికి సొల్యూషన్ ఎతికితే పక్కా దొరుకుతుంది. మనకి ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఈజీగా దొరుకుతున్నాయి. ఆకలి వేస్తే స్విగ్గీలో త్వరగా ఆర్డర్ పెట్టుకోవచ్చు, బోర్ కొడితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ కావాలంటే చాలా వెబ్సైట్లు ఉన్నాయి, మూవీస్ చూడొచ్చు, ఇంకా ఏది పడితే చూడొచ్చు. ఇవన్నీ మీరు కష్టపడకుండా మీ బ్రెయిన్ కి ఆనందాన్ని ఇస్తున్నాయి. అప్పుడు మీ బ్రెయిన్ మీకేం చెప్పిద్ది? నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, ఓకే అయితే అయింది, లేకపోతే లేదు, కూర్చొని తిను, ఇలాంటి ఐడియాస్ ఇస్తుంది మీకు. అలా మీ బ్రెయిన్ మిమ్మల్నే నాశనం చేస్తుంది. ఈ 2026 లో మీరు విన్ అవ్వాలంటే ఈ డోపమైన్ లోంచి బయటకు రావాలి. ఒక్కసారి గమనించండి, మీరు ఏదైనా రీల్ చూసేటప్పుడు గానీ, షార్ట్ వీడియో చూసేటప్పుడు గానీ 15 సెకండ్ల కన్నా ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయటం లేదు. నువ్వు వెంటనే నీకు నచ్చకపోతే ఆర్ఎల్స్ నచ్చినా గానీ వెంటనే 5 సెకండ్స్ లోనే దాన్ని స్క్రోల్ చేస్తున్నావు. అది ఉపయోగపడే కంటెంట్ కావచ్చు, ఉపయోగపడని కంటెంట్ కావచ్చు. సో నీ బ్రెయిన్ నిన్ను అలా ప్రిపేర్ చేసింది. అలాంటప్పుడు నువ్వు గంటల తరబడి కూర్చొని చదవడం లేదా జిమ్ చేయడం, ఇలాంటివన్నీ నీ బ్రెయిన్ ఎందుకు చేయాలనుకుంటుంది? సైకాలజీ ప్రకారం మీరు గెలవాలంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వీడియో అనేది మీకు ఒక మోటివేషన్ లాగా అనిపించవచ్చు. ఈ మోటివేషన్ అనేది స్నానం చేయడం లాంటిది, రోజుకి ఒక్కసారి మాత్రమే ఉంటుంది. కానీ ఈ డిసిప్లిన్ అనేది ఊపిరి లాంటిది, అది ఎప్పుడు మీతోనే ఉండాలి. ఏదన్నా టార్గెట్ పెడితే డిసిప్లిన్ తో దాన్ని కంప్లీట్ చేసేటట్టు ఉండాలి. సో 2026 లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీకు నచ్చిన పని చేయడం కాదు, మీకు నచ్చకపోయినా మీ లైఫ్ కి అవసరమైన పనిని చేయడం నేర్చుకోవాలి. అదే నిజమైన గెలుపు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. 2026 లో మీ జీవితం పూర్తిగా మారాలంటే ఏం చేయాలి? దీనికి ఒకే ఒక మార్గం ఉంది. ప్రపంచం మొత్తం దీన్ని ఒక పేరుతో పిలుస్తారు, మాంక్ మోడ్. సింప్లీ చాలా అంటే చాలా సింపుల్. రాబోయే 6 నెలలు మీరు ఎవ్వరికీ కనపడకూడదు. మీరు విన్నది కరెక్టే. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్ కి వెళ్ళడం ఆపేయండి, పనికి రాని స్నేహితులతో తిరగడం ఆపేయండి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆపేయండి. అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినట్టు మీ గురించి ఎవ్వరికి తెలియకూడదు. మీరు ఏదైతే ఏం పెట్టుకున్నారో దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పబోయేది కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి. జనవరి 1న మీరు అజ్ఞానంలోకి వెళ్ళారు. ఈ 6 నెలల్లో మీ బాడీ అనేది ఫిట్ గా మారింది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది, అండ్ మీ బ్రెయిన్ అనేది ప్రశాంతంగా ఉంది. అప్పుడు మిమ్మల్ని చూసి పక్క వాళ్ళు కుళ్ళుకుంటూ వచ్చే ఆనందం ముందు ఇప్పుడు మీరు ఎంజాయ్ చేసే పార్టీలు, సినిమాలు ఏవి పనికిరావు. ఇదంతా జరగాలంటే ఒక రూల్ ఉంది. ఆ రూల్ పాటిస్తేనే పక్కా జరుగుతుంది. ఆ రూలే 3+1 రూల్. రోజు 3 గంటలు మీ కెరియర్ కోసం, ఒక 1 అవర్ మీ ఆరోగ్యం కోసం. సో ఈ 3+1 4, ఈ 4 గంటలు మీవి కావు, అవి మీ ఫ్యూచర్వి. ఆ సమయంలో భూకంపమైనా రాని, లేకపోతే సునామీ అయినా రాని, తుఫాన్ అయినా రాని, కదలకుండా మీరు చెయ్యగలరా? సే ఎస్ ఆర్ నో. ఇప్పుడు నేను చెప్పబోయేది నిజంగా చేదుగా ఉంటుంది, కానీ వినాలి. ప్రెజెంట్ సమాజం మీ మంచితనాన్ని అస్సలు చూడదు, మీ స్థాయినే చూస్తుంది. మీరు ఏ లెవెల్కి వెళ్ళారనేది చూస్తుంది. మీ దగ్గర డబ్బు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా నిన్ను పార్టీకి పిలుస్తారా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా నిన్ను టూర్కి పిలుస్తారా? ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని భారంగానే చూస్తారు. ఈ 2026 అనేది టెక్నాలజీ పరంగా ఒక సునామీ లాంటిది. ఈ ఏఐ అనేది ఇప్పటికే చాలా ఉద్యోగాలను తీసేస్తుంది. మీరు ఐటీలో ఉన్నా, నాన్ ఐటీలో ఉన్నా, మీరు అప్డేట్ అవ్వకపోతే అవుట్.
కేవలం 9 to 5 ఉద్యోగం మీద ఆధారపడే రోజులు పోయాయి. 2026లో మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అది యూట్యూబ్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, ఏదైనా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెట్టుకోండి. ఈ లైన్ గుర్తు పెట్టుకోండి. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ డబ్బును సంపాదించాలి. ఐఫోన్ లేకపోయినా బతకగలరబ్బా, కానీ ఎమర్జెన్సీ వస్తే చేతిలో డబ్బులు లేకపోతే బతకలేరు. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక్క రాత్రిలో రాదు, కానీ ఈ 2026లో మీరు వేసే ప్రతి అడుగు, ప్రతి సెకండ్ అనేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వరకు తీసుకువెళ్ళాలి. చివరగా ఒక మాట, రేపు పొద్దున లేవగానే మీరు అద్దం ముందుకు వెళ్ళండి. అందులో కనిపించే మనిషి కళ్ళల్లోకి సూటిగా చూడండి. మీ సక్సెస్ కి, మీ ఫెయిల్యూర్ కి కారణం వాడే. మిమ్మల్ని బాగు చేయాలన్నా, నాశనం చేయాలన్నా రీజన్ వాడే. సో ఈ 2026 మీకు ఒక ఛాలెంజ్ విసురుతుంది. మీరు ఎక్స్క్యూజెస్ వెతుకుతున్నారా, లేకపోతే హిస్టరీ సృష్టిస్తున్నారా? ఈ రెండిట్లోనే ఒకటే మీరు తీసుకోవాల్సిన డెసిషన్. ఎక్స్క్యూజెస్ ఏముంది, చాలా వస్తా ఉంటాయి. వాటిని దాటుకొని హిస్టరీ అనేది క్రియేట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. ఈ వీడియో చూసి వదిలేయకండి. ఒక పేపర్ అని పెన్ను తీసుకోండి. 2026లో మీరు సాధించాల్సిన 3 మెయిన్ థింగ్స్ అనేవి రాసుకోండి పేపర్లో. ఆ పేపర్ ని రోజు మీకు కనపడేటట్టు అంటించుకోండి ఎక్కడొకట. ప్రతిరోజు దాన్ని చూడండి. అలసిపోయిన ప్రతిసారి గుర్తు చేసుకోండి, నేను ఎందుకు మొదలు పెట్టాను అని. నా మాటలు చాలా ఇబ్బంది పెట్టొచ్చు, బట్ ఇదంతా మీకోసమే. సేమ్ నేను గాని మీ సిచ్యువేషన్ నుంచే బయటకు వచ్చాను. మనమంటే ఏంటో ప్రపంచానికి చూపియాల్సిన టైం వచ్చింది.